మలేషియా జైలులో అన్యాయంగా మగ్గిన 6 బాధితుల్లో ఈరోజు మరో 3 స్వదేశానికి తిరిగి వచ్చారు. నిజామాబాద్ జిల్లా కాడెం మండలానికి చెందిన లింగాపూర్ వాసులు రాజకొండ నరేష్, గోండా శ్రీనివాస్ మరియు దస్తూరాబాద్ మున్యల్ గ్రామానికి చెందిన యామును రవీందర్ మలేషియా జైలు జీవితం నుంచి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో బయటపడ్డారు. ఇంతకు ముందు గత నెలలో 3 బాధితులు తిరిగి రావడం, ఇప్పుడు మరో 3 స్వదేశానికి చేరుకోవడంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సికే తారక రామారావు గారు మరియు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోకే జాన్సన్ నాయక్ గారు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జాన్సన్ నాయక్ మలేషియా అధికారులు ఇరు దేశాల రాయబారి కార్యాలయాలతో నిరంతరం సమన్వయం చేస్తూ స్వయంగా మలేషియా వెళ్లి వచ్చారు. వారి విడుదలకు అవసరమైన ఖర్చులను, విమాన ప్రయాణ ఛార్జీలను భరించారు. జైలు జీవితం నుంచి విడుదలైన సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, మేము మలేషియా జైల్లో జీవితం అంతమవుతుందని భావించిన వేళ మా ఆవేదన గుర్తించి మాకు ఆశ జిగించిన గౌరవ కేటీఆర్ గారికి, మలేషియా వరకు వచ్చి న్యాయవాదులను నియమించి మా విముక్తికి కృషి చేసిన జాన్సన్ నాయక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము జీవితాంతం వారికి రుణపడి ఉంటాము అని భావోద్వేగంతో తెలిపారు. Hi everyone, నేను మీ పావని. Please like, share and subscribe GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.